ఎవరైనా దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? లేకపోతే ఎవరికాళ్ళే బతుకుతూ ఉన్నారా? దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు వెతుకుతూ ఉంటే మన దేవునికి మన భారతీయ ఋషులు దర్శనమిచ్చారు. మన భారతీయ ఋషులు చాలామంది సర్వసంగ పరిత్యాగులై సంసారాలు విడిచిపెట్టి కాషాయ వస్త్రాలు ధరించుకొని కఠోరమైనటువంటి దీక్షలు చేస్తూ అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా, ఉంటే మనతో మాట్లాడతాడా, మనమేమైనా ఆయనతో మాట్లాడగలమా, ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఎనీ ర్యాపోర్ట్ వాట్స్ ఎవర్ విత్ గాడ్, ఉన్నట్లయితే మంచోడా చెడ్డోడా, ఒక్కడా ఇద్దరా ముగ్గురా 25 మందా, అసలు ఏంటి దేవుడు మా నరులతో మాట్లాడతాడా, ఈ సంగతులు తేల్చేయాలని సర్వసంగ పరిత్యాగులై సంసారాలు విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి కఠోరమైన తపస్సులు చేశారటండి. ఎంత తపస్సు అంటే పొట్ట వెన్నెమ్మ కంటుకుపోయిందట. ఆ వాగుల్లో నీళ్లు తాగి ఆకులు అలమలు తింటూ కఠోరమైన దీక్ష చేస్తామంటే దేవుడు పక్షపాతి కాదు, దేవుడు పక్షపాతి కాదు. ఇందాక అయ్యగారు సాక్ష్యం చెప్పారు, 10వ రోజున ఇంకా కొద్ది గడియల్లో ఉపవాసం ముగిసిపోద్దనగా దేవుని దర్శనం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునగా. అలాంటి దేవుడు దేవుని బిడ్డలారా తను వెతుకుతూ ఉంటే దొరకడా? అప్పుడు ఆయన ప్రత్యక్షమై మన ఋషీశ్వరులకు ఎన్నో సంగతులను బయలుపరిచాడు. అందుకనే వీళ్ళని ఏమంటారంటే ద్రష్టలు అంటారు. ద్రష్టలు అనగా దృష్టించినటువంటి వారు, చూచినటువంటి వారు, దర్శించినటువంటి వారు, లేక దేవుని చేత దర్శింపబడినటువంటి వారు, దేవుని దర్శించినటువంటి వారని పేరు. ప్రియులారా,